డిటివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తులతో కిక్కిరిసిన శబరిమల, అయ్యప్ప దర్శనానికి 6 గంటల సమయం. ఒక్కరోజు ముందే పెన్షన్ అందజేత, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం అన్న మంత్రి కొల్లు రవీంద్ర. టీపీఎస్సీ చైర్మన్ గా బుర్ర వెంకటేశం, డిసెంబర్ 2 బాధ్యతలు చేపట్టనున్న బుర్ర వెంకటేశం. తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలి, మృతుడు ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయి తేజగా గుర్తింపు. శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది శబరిమల. పంబ నుంచి సన్నిధానం వరకు భక్తులు వేచి ఉన్నారు. అయ్యప్ప దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో శబరిమలకు భక్తులు వస్తున్నారు. రోజుకి 80,000 మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనానికి వస్తున్నారు. పెన్షన్ల భరోసాకు ఆర్జుడు నాడు ఎన్టీఆర్, పెన్షన్ల పెంపు కారకుడు నేడు చంద్రబాబు అని కొనియాడారు. మంత్రి కొల్లు రవీంద్ర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు 4,000కు పెన్షన్ పెంచి అందిస్తున్నామని అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర డిసెంబర్ 1 ఆదివారం కావడం, చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అయింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు మరి పెంచినటువంటి పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7,000 రూపాయలతో జూలై 1వ తారీఖు స్టార్ట్ అయింది. ఇది 6వ నెల, మళ్ళీ డిసెంబర్ 1వ తారీఖున. అయితే డిసెంబర్ 1 ఆదివారం వచ్చింది కాబట్టి నవంబర్ 30వ తారీఖే మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దానిలో భాగంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. దాదాపు రాష్ట్రంలో 64 లక్షల పైన, దగ్గర 65 లక్షల పెన్షన్లు ఉన్నాయి. దాదాపు ఇప్పటికీ 80% పెన్షన్లు డిస్బర్స్మెంట్ అయిపోయింది. అందరికి ఇంటికెళ్ళి ఇస్తా ఉన్నారు. జిల్లాలో దాదాపు 2,70,000 పెన్షన్లు 80% పూర్తయింది. మచిలీపట్నంలో కూడా 30,500 సుమారుగా పెన్షన్లు బందర్ మండలం కానీ బందర్ టౌన్ కూడా కలిపి మరి ఇప్పటికి దాదాపు 78% పెన్షన్లు పంపిణీ పూర్తయిపోయింది. అంటే ఇవాళ మాట మీద నిలబడే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజలకు చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, ఇవాళ ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3న ముగియనుంది. దీంతో టీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం ను ప్రభుత్వం సిఫారసు చేయగా గవర్నర్ ఆమోదం తెలపడంతో టీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం డిసెంబర్ 2న బాధ్యతలు చేపట్టనున్నారు.
అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ చనిపోయాడు. సాయితేజ ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే యుఎస్ వెళ్లాడు. అతడు షాపింగ్ మాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. శ్రీకాకుళం వైపు నుండి విశాఖ వైపు వెళ్తూ అదుపు తప్పి కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి పక్క రోడ్డుపైకి దూసుకెళ్లిన కారు అటుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారులోని 4 మృతి, లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు. హైవే రోడ్డు పెట్రోలింగ్ సిబ్బంది హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేయగా స్పాట్ లోనే మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన వారికి తెలుస్తుంది. ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారుకు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ పేరుతో బోర్డు ఉన్నది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పథకంలో ఒక్కో యూనిట్ 2,30,000 రూపాయలతో మంజూరైన గోకులం షెడ్స్ ను స్థానిక మండల నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. పరిటాల సునీత. ప్రభుత్వ పాఠశాలలు నాడు సమస్యలకు నిలయంగా నేడు సకల సౌకర్యాలు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో అందిస్తున్నామని అన్నారు పీతల సుజాత. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చింతపల్లి గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వి రమణ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంఘం పనిచేస్తుందని అన్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. అనేక మీటింగ్లు వృత్తిరీత్యా ప్రవృత్తి రీత్యా అనేక సంవత్సరాల కల్లుగీత కార్మిక వేదికగా ఉన్నటువంటి కల్లుగీత కార్మిక ఉన్నప్పుడైనా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ సభ్యత్వాలు రాక కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పేరు మన మహబూబాబాద్ ముద్దుబిడ్డ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నలుమూలల నుండి వృత్తి చేసేటువంటి కల్లుగీత కార్మికులందరూ కూడా పనున్నప్పటికీ టైం కేటాయించి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ మరొకసారి అభివందనాలు తెలియజేస్తున్నాను. అక్కడ బ్యానర్ మీద 3 అంశాలు పెట్టడం జరిగింది. ఒకటి కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలు, రెండవది తెలంగాణలో 10 ఏళ్ల ప్రయాణం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి మన ప్రయాణం ఎలా ఉంది. మూడవది కల్లుగీత వృత్తిలో ఉపాధి ఎలా జరుగుతుంది అనేటువంటి అంశాల మీద చర్చించుకోవడం కోసమే ఈరోజు అందరూ పుట్టినరోజులు చేసుకుంటారు, అంటే బర్త్డే. అట్లాగే కొంతమంది మ్యారేజ్ డే చేసుకుంటారు, పెళ్లి రోజు అని. కానీ మనం కల్లుగీత కార్మిక సంఘం పుట్టినరోజు చేసుకుంటున్నాం. అంటే వాటికి వీటికి తేడా ఉంది. బర్త్డే అంటే ఒక్కరికి సంబంధించింది, మ్యారేజ్ డే అంటే ఇద్దరికి సంబంధించింది. కానీ ఈ డే ఈ ఒక్కరికో ఇద్దరికో సంబంధించింది కాదు. ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులందరికీ పండుగ రోజు చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కల్లుగీత కార్మిక సంఘం చాలా సందర్భాలలో గ్రామాలకు వెళ్ళినప్పుడు మా సంఘ నాయకులు అంటా ఉంటారు. కొంతమంది అంటారట, మరి మన సంఘం ఏం చేసింది మనకని. కొంతమంది నాకేం చేసింది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు సీన్ గారు చెప్పారు, సంఘం చేసినటువంటిది మనం గుర్తు చేసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి మన సంబంధాలు ఎట్లా ఉన్నాయి, మన వృత్తి ఎట్లా ఉంది అనేటువంటిది తెలుసుకుంటే ఆ విధంగా మనం ఈ రోజు బతకగలమా అనేటువంటిది ఉన్నది. ఇవాళ సొసైటీలు ఏర్పాటైనాయి. సొసైటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులందరూ సంఘం ఆధ్వర్యంలో ఐక్యమై
భూమి నీది కావచ్చు, కానీ చెట్టు పైన హక్కు మాకు కావాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి మైపూ చట్టం, గీపూ చట్టం, జానానహి చెట్టు పైన హక్కు మాకే కావాలి అని చెప్పి కొట్లాడి హక్కు సాధించినటువంటి చరిత్ర సంయుక్త కార్మిక సంఘానికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కొమరం భీం జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థి మృతి చెందడం పట్ల వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలను విద్యార్థి సంఘాల నాయకులు బంద్ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించడం లేదని అన్నారు. నిన్న రంగోలీ పోటీ విన్నర్స్ ఎవరెవరు? మేఘన బహుమతి ఉంటుంది. ఒక్కసారి నా ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది కదా, ఈవినింగ్ యాక్టివిటీస్ చేసి జైల్లో ఉండేటువంటి ఖైదీలకేమో మంచి నాణ్యమైన భోజనం పెడతారు, వాళ్ళకు అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనాన్ని వెంటనే, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనాన్ని వెంటనే, సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు వెంటనే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను భారతీయ విద్యార్థి మోర్చాగా పూర్తిగా మద్దతు ప్రకటిస్తా ఉంది. ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది విద్యార్థులు అనారోగ్య పాలవడం జరుగుతూ ఉంది. అంటే ఒక పక్కన గురుకులాలు, పక్కన మధ్యాహ్న భోజనం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఈ విధంగా ఏర్పడతా ఉంది. వెంటనే విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ స్కూళ్ళు కానీ గురుకులాలు కానీ పూర్తిగా రెసిడెన్షియల్ స్కూళ్ళు కానీ పర్యవేక్షణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని సందర్భంగా విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మియాపూర్ మాదిరగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ పై కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. కానీ కాలేజ్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు విద్యార్థిని తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘం నాయకులు. తప్పుగా ప్రవర్తించిన కెమిస్ట్రీ లెక్చరర్ ను ఇప్పటికే కాలేజీ నుండి తొలగించినట్లు చెబుతున్నారు కాలేజీ యాజమాన్యం. తెలుస్తుంది కదా స్వామి, అలాగే మీరు చూసారేమో చూడండి, అంతే. లైవ్ లో చూస్తే చెప్పండి, అంతే. ఎవరో చెప్పినట్టుగా చిన్న మిస్టేకా మేడం? చిన్న మిస్టేకా? మిస్టేక్ అంట. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇంటర్ మార్క్స్ తక్కువ చేస్తా, మార్క్స్ మేడం నేను చాటింగ్ చూపిస్తా, చాటింగ్ చూపిస్తా. మీకు ఫీలింగ్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ అట్లా అడుగుతా. బ్యాక్ సైడ్ బ్రాంచ్ లో ఆ బ్రాంచ్ లో ఆల్రెడీ ఇష్యూ జరిగింది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, సన్నధాన్యంకు 500 బోనస్ అందించి రైతులకు అండగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నుండి మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు మండల పరిధిలోని రైతులను మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగకు తరలించారు. రైతు పండుగ సంబరాల గురించి మహబూబ్ నగర్ లో జరిగే సీఎం గారి బహిరంగ సభకి మన వెల్దుర్తి మండల్ నుంచి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మన బస్సులో మన మండల్ నుంచి అన్ని గ్రామాల నుంచి కలిపి 45 మంది రైతులు ఈ రోజు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈవినింగ్ వరకు అక్కడ స్టాల్స్, ఎగ్జిబిషన్స్ అన్ని చూసుకొని సభ కూడా అటెండ్ చేసుకొని సాయంత్రం తిరిగి రావడం జరుగుతుంది. మహబూబ్ నగర్లో జరిగే రైతు వేదికకు ముఖ్యమంత్రి గారు విచ్చేసి మరియు పూర్తి స్థాయిలో ఏవైతే హామీ ఇచ్చిరో 2 లక్షల రుణమాఫీది పూర్తి స్థాయిలో ఈరోజు రుణమాఫీ జరగబోతున్నది. మరియు ఎందుకంటే ఎంత సంక్లిష్టంలో ఉన్నా మరి రైతుల కొరకు మన రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది. మరి రైతు సంక్షేమమే మన ఈ ప్రభుత్వానికి ధ్యేయంగా పెట్టుకొని మరియు ప్రత్యేకంగా ఈరోజు మరి సన్నవడ్ల కొంటే కూడా 500 బోనస్ అని చెప్పారు. ఆ బోనస్ కూడా నిన్నటి నుంచే ఒడ్ల పైసలు కూడా పడుతున్నాయి. ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో దొడ్డోడ్లై సన్నోడ్లై పెట్టినాక గత ఒక 5-6 రోజులలోనే డబ్బులు కూడా రావడం జరుగుతుంది, వస్తూనే ఉన్నాయి. మరి ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణ రైతు మన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడము చాలా దురదృష్టకరం. ఎందుకంటే అంత అప్పుల పాలు చేసి మరి ఈరోజు రాష్ట్రాన్ని దోచుకొని మరి ఏదో ముసల్కన్నీరు గారుస్తున్నారు. కాబట్టి జాగ్రత్త, ఇక మీరు రారు. ఎందుకంటే అనతి కాలంలోనే ఒక సంవత్సరం కాలంలోనే చేయలేనటువంటి పనులన్నీ కూడా మరి పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ అనేది ఇది చాలా మా శుభదాయకం. రైతులందరికీ కూడా పండుగ వాతావరణం. గవర్నమెంట్స్ సప్లై చేయడం మరి 90% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక మీ దుకాణం బంద్ అయిపోతుంది టీఆర్ఎస్ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దగ్గర పడుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రుణమాఫీ, అదేవిధంగా ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇటువంటి సందర్భంలో మొదటగా రైతు పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు రైతు సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వెల్దుర్తి మండలం నుంచి రైతులం మహబూబ్ నగర్ జిల్లాకు మహబూబ్ నగర్ సభకు వెళ్తూ ఉన్నాం. కానీ ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేకటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఆర్థిక పరిస్థితి సహకరించకుండా ప్రతిపక్షాలు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు మీకు తెలుసు, మీరు గతంలో ఉన్నటువంటి సబ్సిడీలను ఎత్తివేయడం, అగ్రికల్చర్ ఉన్నటువంటి పరికరాలు ఇవ్వడంలో సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేసి కేవలం రైతులకు ఒక రైతు బంధు పథకం ఒకటి ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి అభూత కల్పనలు, అబద్ధాలతో రాజ్యం ఏలేరు తప్ప ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది. అదేవిధంగా రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తొందరగా వడ్లను కేంద్రాలకు, రైస్ మిల్లులకు తరలించడం జరిగింది. అదేవిధంగా సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బులు జత చేయడం కూడా జరుగుతుంది. రాబోయే కాలంలో వ్యవసాయదారులకు వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతా ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కల్పించాలని ఇస్కాన్ స్వామీజీ చిన్మోయి కృష్ణదాస్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అబిడ్స్ జీపీఓ చౌరస్తా వద్ద మానవహారం కార్యక్రమం చేపట్టారు. ఇస్లామిక్ మతోన్మాదం నశించాలంటూ నినాదాలు చేస్తూ బంగ్లాదేశ్ హిందువుల పక్షాన యువత ప్రపంచ గళం వినిపించాలని, బంగ్లాదేశ్ లోని హిందువులకు అండగా ఉంటాము అని అన్నారు. బంగ్లాదేశ్ లోని హిందువుల రక్షణకై భారత ప్రభుత్వం అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.